కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత కోసం కేంద్రంపైన ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలంటున్న మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ముద్రాస్టోటి మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక సమావేశం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడదాం. మనతో మండలి వైస్ చైర్మన్ గారు ఉన్నారు, బండ ప్రకాష్ గారు. సార్ ఏంటి సార్, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. ఏంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? న్యాయంగా ఏదైతే 42% రిజర్వేషన్ల మీద అభ్యాసంలో ఇచ్చిన హామీల పేరుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక వాగ్దానాలు, విఫలమవుతున్న వాగ్దానాలు, ఈ విఫల ప్రయాణాన్ని సమీక్షించింది. 42% మీద అందరం ఏకగ్రీవంగా బిల్లులు పాస్ చేసి కూడా ఢిల్లీకి పంపించాం. మరి ఢిల్లీలో దాన్ని సాధించలేక, కనీసం పర్సూ చేయలేక, ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కానీ పార్లమెంట్ కానీ కన్వీన్ చేసి మరి అధికార పార్టీని కూడా కన్వీన్ చేయాల్సిన అవసరం ఉండగా, బడేబాయిని చోటబాయి కూడా కలిసి దీన్ని సమస్య అడగాల్సిన పరిస్థితి ఉండగా ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏం జరిగినట్టు దాఖలాలు లేవు. మరి మిగతా అంతా కొంత ఇది మొదటి నుంచి హ్యాపజార్డ్ మేనర్లోనే జరుగుతుందనే విషయాన్ని మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. జీవోలు తీయడంలో, జిఎల్లో పొరపాటు చేయడంలో, డెడికేటెడ్ కమిషన్ని తప్పుగా నియమించడంలో, లేదా దాన్ని బీసీ కులగాని మొదట్లో చెప్పడం, ఇవన్నీ తప్పులు దిద్దుకుంటూ వస్తున్నారు. 10 సార్లు చెప్పాల్సి వస్తున్నది. ఎన్ని పొరపాట్లున్నా ఈ సమాజం బిల్లులన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించడం మనం పూర్తిగా కాలయాపన చేసే పనిలోనే ఉందంటారా? మరోవైపు మరి 42% రాజకీయ పరంగా 42% బీసీలకు ఇస్తున్నాము, ఈసారి అత్యధికంగా ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో డెడికేటెడ్ కమిషన్ వచ్చినప్పుడు కోర్టు 3 నెలల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నది. అందుకే ఫిబ్రవరి లోపల రిపోర్ట్ సబ్మిట్ చేశాను. అన్నిటి వెనుక కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కోర్టు ఇవి ఉన్నాయి. చేసినావు మరి ఏం చేసినావు? ఇప్పటిదాకా ఢిల్లీలో ఏం చేసినావు? ఒక బిల్లు ఢిల్లీకి పంపినాం, మనం పెట్టేటప్పుడు పెట్టినాం కదా, ఢిల్లీ ప్రెసిడెంట్ కాన్సెంట్ కావాలని మన బిల్లునే మనం రాసుకున్నాం కదా. మనం రాసుకొని మనం ఆమోదించిన బిల్లుకు వ్యతిరేకంగా నువ్వు పనిచేయడం ఎక్కడిది? కేంద్రంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి ఒత్తిడి తెద్దాం, కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావడం లేదని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు. మీరు ఎప్పుడైనా పిలిచినలా? అఖిలపక్షం పిలిచినలా? మా పార్టీని అధికారికంగా పిలిచినలా? ఢిల్లీలో నువ్వు బిల్లు పోకముందే ఢిల్లీకి ధర్నాకు పోతివి, ఢిల్లీకి బిల్లే పోలే, నువ్వు ఢిల్లీకి ధర్నాకు పోతివి. ఢిల్లీలో పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాలేదు, ఇక్కడ చూడండి పాల్గొనలేదని. అవును, నువ్వు ధర్నాకు నువ్వు నీ స్ట్రాటజీ తప్పు. నువ్వు ఎవడైనా ఢిల్లీకి బిల్లు పోయినప్పుడు పర్సువేషన్ పోతావా, ధర్నాకు పోతావా? నువ్వు చిన్నపిల్లాడి కాదు. యూఆర్ ఎ గవర్నెన్స్, యూఆర్ డీలింగ్ విత్ ఎ గవర్నమెంట్, యూఆర్ డీలింగ్ విత్ ఎ రాష్ట్రపతి. ఎవరి మీద ధర్నా చేసినావు? రాష్ట్రపతి మీద ధర్నా చేసినావా? నీకు స్ట్రాటజీ ఉండాలి, వ్యూహం ఉండాలి, ఎత్తుగడలు ఉండాలి. చిన్నపిల్లని వ్యవహారాలు చేయొద్దు, నువ్వు పబ్లిసిటీ స్టంట్లు చేయొద్దు. ప్రభుత్వాలు సిన్సియర్గా తను అనుకున్న దాని మీద పనిచేయాలి. ఏంటి సార్ మరి ఎటువంటి కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఒకవైపు రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కాదు, ఖచ్చితంగా విద్య, ఉపాధి అన్ని రంగాల్లో ఉండాలి, చట్టబద్ధత కల్పించాలి, 9వ షెడ్యూల్ మీరు అంటున్నారు. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా కార్యాచరణ? మేము అడుగుతున్నాం. ఈరోజు కూడా ఈ 46 జియో ఏదైతే తీసి దాన్ని రిజర్వేషన్ తగ్గించినారో దాన్ని మొత్తానికి రద్దు చేయండి. ఫస్ట్ నుంచి పార్లమెంట్ అవుతుంది, పార్లమెంట్ వాండి, రేపు పొద్దున కోర్టులో చర్చ ఉంది, మీ విచారణ ఉంది, అక్కడ టైం తీసుకోండి. మార్చి వరకు ఎన్నికలు పెట్టుకోవచ్చు, టైం ఉన్నది. ఢిల్లీ పోయి ఈ పని చేద్దాం అందరం కలిసి. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని పిలువు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళని పిలవకముందే నీకు నువ్వే క్యాబినెట్లో రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని దాన్ని తీసుకొచ్చి మా పార్టీ ఇస్తుందని చెప్పి సెక్రటరియట్ మీటింగ్లో నువ్వు ఎట్లా చెప్తావు? నీకు ఎట్లా హక్కు ఉంటుంది? అది పార్టీ గురించి చెప్పేది గాంధీ భవన్లో చెప్పాలి, మహేష్ కుమార్ చెప్పాలి. ఖచ్చితంగా మా కార్యాచరణ సాధించేదాకా ఉంటుంది. ప్రజల్లోకి పోతాం, ప్రజల్లో చైతన్యవంతం చేస్తాం, ఢిల్లీకి పోతాం, రిప్రజెంట్ చేస్తాం. మా రిప్రజెంటేషన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, 2 రకాల కార్యక్రమాలు. సార్, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించారు కాబట్టి, సో అది ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్.